హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటి ఫ్రమ్ ముకుంపేట సిఎస్ సెంటర్. ఫ్రెండ్స్, 5th క్లాసు బ్యాక్లాగ్ వేకెన్సీ అనేది ఆన్లైన్ అనేది అవుతుంది. మీరు 5th క్లాస్ ప్రజెంట్ 5th చదువుతూ 4th చదువుతున్న వాళ్ళకి 5th క్లాస్కి, 6th క్లాస్కి 5th క్లాస్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఫర్ ద 6th, 7th, 8th, 9th అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25 నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి మీరు ఆన్లైన్ చేసుకోండి. మనకు డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/2/2024 టు 10/4/2024. దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేటు 21/4/2024 మార్నింగ్ 10 AM టు 1 PM వరకు ఉంటుందన్నమాట ఎగ్జామ్ అనేది. ఇది ఎగ్జామ్ డేట్. ఓకేనా? మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ. అలాగే మనకు అడ్మిషన్ ఫర్ ద 24-25కి ప్రజెంట్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అవుతుంది. ఇది TEERS, SOE అండ్ COE అడ్మిషన్స్. ఈ 2 నోటిఫికేషన్లు ఓపెన్ అయింది కావున మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఆన్లైన్ చేసుకోండి. ముందుగా ఈ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఏటేటి డాక్యుమెంట్స్ ఏటేటి అవసరమైనది చూద్దాం. అప్లయింగ్ క్లాస్ డీటెయిల్స్ అన్నారు. దరఖాస్తు తరగతి వివరాలు. ప్రజెంట్ ఇక్కడ మనకి ఏంటంటే అప్లికేషన్ ఫారం ఫ్రమ్ ద అడ్మిషన్ 5th క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఫర్ ద 6th. ఇది బ్యాక్లాగ్ 6th, 7th, 8th, 9th ఇవి బ్యాక్లాగ్ కింద వస్తాయి. ఈ 5th క్లాస్ అనేది రెగ్యులర్ కింద అనమాట. మనకు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉండాలి. అలాగే అడ్మిషన్ కోరిన తరగతి, మనం ఏ క్లాస్లో అడ్మిషన్ కోరుతున్నాం ఇక్కడ 5th క్లాస్ అంటే ప్రజెంట్ 4th ఉంది కాబట్టి మనం 5th క్లాస్కి అనేది ఆన్లైన్ చేసుకుంటాం అన్నమాట. ఆ పిల్లలు 4th చదువుతూ ఉండాలి. ఓకే, 4th చదువుతూ ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్నా సరే ఎలిజిబిలిటీ. 6th, 7th చదువుతుంటే 8th క్లాస్కి, 8th క్లాస్ చదువుతుంటే 9th క్లాస్కి ఇది ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. ఆధార్ కార్డు, అడ్మిషన్ ఏ క్లాస్లో మనం అడ్మిషన్ అవుతుంటామో ఆ క్లాసు. ఓకే, అభ్యర్థి పేరు, అతని యొక్క తండ్రి పేరు, అభ్యర్థి యొక్క తల్లి పేరు, లింగం మేల ఫీమేలా. ఓకే, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే వాళ్ళు నెగిటివిటీ జిల్లా అనేది ఉండాలి. అలాగే మండలం, పేట మండలం, ఏ మండలం అనేది కొట్టాలి. అలాగే క్యాస్ట్, సబ్ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అతని రేషన్ కార్డు అనేది ఉండాలి. తర్వాత ఫోటో, క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ ఫోటో ఉండాలి. అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ అంటే వాళ్ళ చిరునామా, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఏజ్లో నివసిస్తున్నారు అనేది ఉండాలి. జిల్లా, మండలం, గ్రామం, అలాగే పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. స్పెషల్ రిజర్వేషన్ వివరాలు అయితే మీరు ఏజెన్సీ ప్రాంతంలో పని చేయుచున్న ఉద్యోగిలా అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అది ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మనకి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టాలి, లేదు అంటే ఇక్కడ నో అని పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టడీయింగ్ ముందు చదువుతున్న వివరాలు. మీరు ప్రజెంట్ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు అనేది ప్రజెంట్ 4th క్లాస్ కాబట్టి ఇక్కడ మీడియం అడుగుతుంది, తెలుగు మీడియం. ఇక్కడ చదువుతున్న క్లాస్ అడుగుతుంది, ఇక్కడ మీడియం అడుగుతుంది. వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో స్కూలు, ఇక్కడ స్కూల్ పేరు అనేది ఉండాలి. అది ఎంపీపీ స్కూలా, యూపీ స్కూలా, లేదా స్కూల్ అనేది. 2024 ప్రజెంట్ ఈ సంవత్సరం ఏ క్లాస్ చదువుతున్నారు అనేది ఇక్కడ ఉండాలి. మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అనేది టైప్ చేయాలి. ఇంకా అదే స్కూల్ చదువుతున్నారు ఆ స్కూల్ ఉండాలన్నమాట.
అలాగే అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు, ఇక్కడ జిల్లా రాయాలి, విశాఖపట్నం జిల్లాని, లేదంటే అల్లూరు ఇస్తే అల్లూరు జిల్లాని రాయాలి. రాయాల్సిన సెంటర్, మనకి ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ ఉండాలి, ఆ సెంటర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అడ్మిషన్ కోరుతున్న జిల్లా, ఇక్కడ జిల్లా మళ్ళీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ గురుకుల 5th క్లాస్వి. అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ తాడేపల్లి. అప్లికేషన్ ఫారం మీద SOE and COE అడ్మిషన్ ఇంటూ 8th క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్మీడియట్ 2024 and 25. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్, మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే నెగిటివిటీ సొంత జిల్లా ఉండాలి. రిజర్వేషన్ వర్గం అనేది ఇక్కడ చూపిస్తుంది, అయితే SC ST BC అనేది చూపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు ఉండాలి. అడ్రస్, ఈ ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి, ఫోటో అప్లోడ్ చేయాలి. అడ్రస్ జిల్లా పేరు, మండలం పేరు, విలేజ్, అలాగే డోర్ నెంబర్, వీధి, లోకలిటీ, పిన్ కోడ్, ఈమెయిల్ ID. 1 lakh కన్నా తక్కువ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదైతే ఎక్కువ అయితే నో అని పెట్టండి. వికలాంగులు అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇక్కడ జిల్లా పేరు, మండలం పేరు, ముందు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్, రెసిడెన్షియలా లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టలా, మీడియం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అప్పుడు చదువుతున్న తరగతి, ఏ క్లాస్ చదువుతున్నారు ప్రజెంట్ అనేది ఇక్కడ వేయాలా. పరీక్ష రాయదలుచుకున్నాం మీడియం, తెలుగు మీడియం రాయదలుచుకున్నాం, ఇంగ్లీష్ మీడియం రాయదలుచుకున్నాం అది ఇక్కడ రాయాలా. అలాగే పరీక్ష కేంద్రం ఎంచుకొని సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులమ్స్, ఓకే, BRAG CET 2024-25 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది 5th క్లాస్కి అండ్ ఇంటర్మీడియట్కి ఆన్లైన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు ప్రజెంట్ అలాంటి అవుతుంది. ఆన్లైన్ చేయాలనుకున్న వాళ్ళు వెబ్ సెంటర్లో వచ్చి ఆన్లైన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ తాడేపల్లి, అమరావతి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది అప్లికేషను. ప్రజెంట్ 4th క్లాస్ చదువుతూ ఉండాలి. 4th క్లాస్ చదువుతూ ఉంటే 5th క్లాస్ అనేది మనం అడ్మిషన్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే, ఇది ఆన్లైన్ అప్లికేషన్. దానికి కావాల్సిన డీటెయిల్స్, క్యాండిడేట్ ఆధార్ కార్డు ఉండాలి, అలాగే అభ్యర్థి పేరు, ఫాదర్ పేరు, అలాగే మదర్ పేరు, పాప బాబా అనేది ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే జిల్లా, క్యాస్ట్ ఉండాలి అండ్ సబ్ క్యాస్ట్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఉండాలి, అలాగే రేషన్ కార్డు ఉండాలి. విద్యార్థి యొక్క ఫోటో ఉండాలి. ఫోటో 1 lakh కన్నా తక్కువ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రస్తుత చిరునామా, జిల్లా, అలాగే మండలము, అలాగే విలేజ్, అలాగే డోర్ నెంబర్, వారి యొక్క వీధి, ఏ ఊరైతే ఆ ఊరు, అలాగే సమీపంలో దగ్గర ఉన్న ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. అలాగే పిన్ కోడ్, ఈమెయిల్ ID. స్పెషల్ డెవియేషన్ డీటెయిల్స్, సైనిక పిల్లలు అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో అని పెట్టండి, మహిళలు అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా, అలాగే 4th క్లాస్ చదువుతున్నారు కాబట్టి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, స్టడీ ఏ స్కూల్లో చదువుతుంటారో ఆ స్కూల్, MPP స్కూలా, AP స్కూలా, ఏ స్కూల్ పేరు ఇక్కడ టైప్ చేయాలి. అలాగే 3rd క్లాస్, ఇంతకుముందు 3rd క్లాస్ ఎక్కడ చదవాలి, మీడియం తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి.
అలాగే చదివిన పాఠశాల ఉన్న జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్కూల్ పేరు రాయాలి. అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా, ఇక్కడ జిల్లా ఇస్తాడు, జిల్లా రాయాలి. ఇక్కడ విశాఖపట్నం జిల్లా లేదంటే అభివృద్ధి జిల్లా అనేది రీజనల్ రాయాలి. అలాగే సెంటర్ మనం ఎంచుకోవాలి ఇక్కడ. అలాగే అభ్యర్థి అడ్మిషన్ కోడ్ జిల్లా రాయాలి. ఫీజు పెట్టినట్లయితే మనకు ఈ అప్లికేషన్ అయితే మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ కూడా అవుతుంది. ఓకే, ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024 and 25 దిస్ నోటిఫికేషన్. ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది. క్యాండిడేట్ ఆధార్ కార్డు ఉండాలి. అప్లికేషన్ ఫార్మ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అండ్ ఐటీఐ నీట్ అకాడమీస్ 2024-25. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అభ్యర్థికి వ్యక్తిగత వివరాలు ఇక్కడ ఆధార్ కార్డు, క్యాండిడేట్ పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత పేరు డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎస్ఎస్సి స్టడీ అభ్యర్థి చదువుతున్న పాఠశాల, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మేల్ ఫీమేల్, మొబైల్ నెంబరు, యాక్టివిటీ జిల్లా అనేది ఇక్కడ పెట్టుకోవాలి. వాళ్ళని ఎక్కడ ఏ జిల్లా అనేది, యాక్టివిటీ మండల్, కులం అండ్ సబ్ క్యాస్ట్, క్యాండిడేట్ యొక్క ఫోటో. అలాగే 1 lakh కన్నా తక్కువ ఉందా ఆదాయం, ఎక్కువ ఉందనేది ఇక్కడ తక్కువ ఉంటే ఎస్ అని పెట్టండి, ఎక్కువ ఉంటే నో అని పెట్టండి. అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ చిరునామా, ఇక్కడ అడ్రస్ అనేది టైప్ చేయండి, పెట్టండి. అలాగే మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్, నియరెస్ట్ ల్యాండ్ మార్క్, అలాగే పిన్ కోడ్. రిజర్వేషన్ వివరాలు చూసినట్లయితే మనకు అనాథ పిల్లల అయితే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పిల్లలు పెట్టాలి. మీరు స్పోర్ట్స్ కోటాలో ఏమైనా ఉన్నారో అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఎవరైనా సిగారు అంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. బిహెచ్ ఫిజికల్ అండ్ కేప్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకే, 10th క్లాస్ ప్రజెంట్ స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నాడో క్యాండిడేట్ ఆ జిల్లా అనేది ఇక్కడ టైప్ చేయాలి, ఇక్కడ ఎంచుకోవాలి. తర్వాత మండలం ఎంచుకోవాలి. తర్వాత మీడియం, వాళ్ళు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలదలుచుకుంటున్నారో ఆ మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అభ్యర్థి ఏ గ్రూపు చదవాలనుకుంటున్నారో ఆ గ్రూప్ అనేది ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. ఎంపీసా, బైపీసా, ఎంఈసా, సిఈసీ, హెచ్ఈసీ ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏ జిల్లాలో రాయదలుచుకుంటున్నారో ఆ జిల్లా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పరీక్ష కేంద్రం కనిపిస్తుంది. పరీక్షను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పరీక్ష కేంద్రం అంతా సెంటర్ ఇక్కడ 2 ఇచ్చాడు, 2 దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ మార్క్ వేసుకొని ఒక క్లిక్ చూసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉందో చూసుకొని ఓకే చేసుకున్నట్లయితే మీకు ఇంటర్మీడియట్ అప్లికేషన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.